భారతదేశం అంటేనే ఆధ్యాత్మికతకు నిలయం. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అద్భుతమైన దేవాలయాల సమాహారం. ఈ దేశంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి ఇక్కడ ఆలయాలు కేవలం భక్తి కేంద్రాలుగానే కాకుండా అద్భుతమైన శిల్పకళా సంపదకు, వాస్తుశాస్త్ర విజ్ఞానానికి ప్రతీకలుగా కనిపిస్తాయి. ప్రాచీన కాలం నుండి విజ్ఞానపరంగా మన హిందూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనకు తెలియకుండానే ఆరోగ్యపరంగా, మానసిక ప్రశాంతత పరంగా పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ఎంతో మేలు జరుగుతోంది. మన దేవాలయాల వ్యవస్థకు లక్షల సంవత్సరాల అత్యంత ప్రాచీన చరిత్ర ఉంది. ఈ విశేషాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు పూర్తిగా చూడాలి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తేనే మన పూర్వీకుల రాళ్లలో దాచిన ఆ రహస్యాలు మీకు అర్థమవుతాయి. ఈరోజు మనం భారతీయ దేవాలయాల నిర్మాణం, వాటి వెనుక ఉన్న శిల్పశాస్త్ర రహస్యాలు, ప్రాంతాల వారీగా మారే నిర్మాణ శైలులు మరియు దేవాలయాల నిర్మాణంలో వాడే కొలతల గురించి అత్యంత వివరంగా మాట్లాడుకుందాం. భారతీయ సంస్కృతిలో దేవాలయం అనేది కేవలం ఒక కట్టడం కాదు, అది ఒక జీవకళ. వేల సంవత్సరాల క్రితమే ఎటువంటి ఆధునిక యంత్రాలు లేని కాలంలోనే అత్యంత సంక్లిష్టమైన నిర్మాణాలను మన పూర్వీకులు ఎలా నిర్మించారో తలుచుకుంటేనే ఆశ్చర్యం వేస్తుంది మనకు. దేవాలయాల చరిత్రను గమనిస్తే అవి పురాణ కాలం నుండి ఉన్నట్టు మనకు ఆధారాలను లభిస్తున్నాయి. రామాయణ త్రేతాయుగంలోనే శ్రీరాముడు రామేశ్వరం వద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించినట్లు, ద్వాపర యుగంలో రుక్మిణీదేవి శ్రీకృష్ణుడితో వివాహానికి ముందు ఆలయానికి వెళ్ళినట్లు పురాణ గాథలు చెబుతున్నాయి. ప్రాచీన భారతదేశంలో ఒక నగరం లేదా గ్రామం నిర్మించేటప్పుడు ముందుగా అక్కడ దేవాలయాన్ని నిర్మించి ఆ తర్వాతే దాని చుట్టూ ఇళ్లను నిర్మించేవారు. ఇది మన జీవన శైలిలో ఆధ్యాత్మికతకు ఉన్న ప్రాముఖ్యతకు తెలియజేస్తుంది. వేదకాలంలో దేవాలయాలు ఉండేవి కావు. అప్పట్లో యజ్ఞయాగాదులు, హోమాలు మాత్రమే ప్రధానంగా ఉండేవి. కానీ కాలక్రమేణా విగ్రహారాధన ప్రాముఖ్యత పెరగడంతో దైవానికి ఒక స్థిరమైన నివాసం ఉండాలనే ఉద్దేశంతో దేవాలయ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభంలో ఇవి మట్టితో లేదా ఇటుకలతో నిర్మించిన సాధారణ కట్టడాలుగా ఉండేవి. కానీ గుప్త సామ్రాజ్యం నాటికి ఇవి రాతి కట్టడాలుగా రూపాంతరం చెందాయి. భారతదేశంలో అతి పురాతనమైన ఆలయాలలో బీహార్లోని ముండేశ్వరి దేవాలయం ఒకటిగా పరిగణించబడుతుంది. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు అది కేవలం రాళ్లతో కట్టిన గోడల మధ్యకు వెళ్తున్నట్లు భావించకూడదు. భారతీయ శిల్పశాస్త్ర ప్రకారము దేవాలయం అనేది భగవంతుని యొక్క స్థూల రూపం మరియు మానవ శరీరానికి ప్రతిరూపం. అది శంకరాచార్య వారు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవో సనాతన చదేద జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ శరీరమే దేవాలయం, అందులో కొలువై ఉన్న జీవుడే సనాతనమైన దేవుడు. దేవాలయ నిర్మాణం మొత్తం ఈ సిద్ధాంతంపైన ఆధారపడి ఉంటుంది. దేవాలయంలోని వివిధ భాగాలు మానవ శరీరంలోని వివిధ అంగాలతో సమానమని ఆగమశాస్త్రాలు వివరిస్తున్నాయి. దేవాలయాన్ని పురుషుడిగా భావిస్తారు, అందుకే దీనిని వాస్తు పురుషుడని కూడా అంటారు. యోగులు తమ అంతరంలో 7 చక్రాలు దర్శించినట్లుగానే ఒక పెద్ద దేవాలయంలో 7 ప్రాకారాలు లేదా 7 ద్వారాలు ఉండటం గమనించవచ్చు. గర్భగుడిలో ఉండే విగ్రహం మన కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞాచక్రానికి ప్రతీక. అందుకే గర్భగుడిలోకి ప్రవేశించినప్పుడు మనం అత్యంత ఏకాగ్రతతో ఉండాలని చెబుతారు. దేవాలయ నిర్మాణంలో శిల్పశాస్త్రం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. శిల్పశాస్త్రం అంటే కేవలం విగ్రహాల చక్రం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ విజ్ఞాన శాస్త్రం. దేవాలయంలో ఉండే ప్రతి స్తంభం, ప్రతి శిల్పం, చివరికి గర్భగుడి ఎత్తు మరియు వెడల్పు కూడా ఖచ్చితమైన గణిత సూత్రాల ఆధారంగా ఉంటాయి. దీనినే తాళమాన పద్ధతి అంటారు. అంటే మన చేతి అరచేతి పొడవును ఒక తాళగా పరిగణిస్తారు. శిల్పశాస్త్రంలో 6 రకాల కొలతలు లేదా ప్రమాణాలు చాలా ముఖ్యం. మానం, ప్రమాణం, ఉన్మానం, పరిమాణం, బహుమానం, లంబమానం అని. విగ్రహాల తయారీలో అంగుళం అనేది ప్రాథమిక ప్రమాణం. వరాహమిరుడు తన బృహత్ సంహితలో ఈ కొలతలను అత్యంత సూక్ష్మంగా వివరించాడు. కిటికీ గుండా వచ్చే సూర్యరశ్మిలో కనిపించే చిన్న అణువుల నుండి మొదలుపెట్టి వెంట్రుక బాసి, నువ్వు గింజ, యవగింజ కొలతల ద్వారా ఒక అంగుళాన్ని నిర్వచించారు. 8 యవగింజల వెడల్పు 1 అంగుళంతో సమానం అని చెప్పారు. ప్రతిమా ముఖమానేన నవభాగాం ప్రకల్పయేత్ చతురంగుల భవేద్గ్రీవ భాగేన హృదయం పునః నాభిస్తస్మాదతకార్య భాగేన ఐకేన శోభన అన్నారు. ఈ శ్లోకం ఒక విగ్రహం యొక్క మొత్తం ఎత్తును 9 భాగాలుగా చేస్తే అందులో ఒక భాగం ముఖం ఉండాలి, 4 అంగుళాలు మెడ ఉండాలి,
ఆ తర్వాత హృదయ భాగం, నాభి భాగం ఇలా ఖచ్చితమైన నిష్పత్తిలో ఉండాలి. ఈ ఖచ్చితత్వం వల్లే వేల ఏళ్ల నాటి శిల్పాలు నేటికి అత్యంత ఆకర్షణీయంగా జీవకళతో కనిపిస్తున్నాయి. ఏదైనా అవయవం కొలత తప్పితే ఆ విగ్రహంలో దైవశక్తి ఉండదని, అది భక్తులకు కీడు చేస్తుందని శిల్పశాస్త్రం హెచ్చరిస్తోంది. భారతదేశ విస్తీర్ణంలో పెద్ద దేశం కావడంతో భౌగోళిక పరిస్థితులను మరియు లభ్యమయ్యే రాళ్లను బట్టి మూడు ప్రధాన నిర్మాణ శైలులు అభివృద్ధి చెందాయి. అవి నాగర, ద్రావిడ, వేసర శైలులు. ఉత్తర భారతదేశంలో విలిసిల్లిన శైలిని నాగర శైలి అని అంటారు. ఈ శైలిలో నిర్మించిన దేవాలయాలకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి. ఇక్కడ దేవాలయాలు ఒక ఎత్తైన వేదికపై నిర్మించబడతాయి. గర్భగుడి పైన ఉండే శిఖరం వంపు తిరిగి ఉండి పైకి వెళ్లే కొద్దీ సన్నగా మారుతుంది. దీనిని రేఖ, ప్రసాద లేదా లతిన శిఖరం అంటారు. ఈ శిఖరం పైన ఒక గుండ్రటి చక్రం లాంటి రాయి ఉంటుంది. దీనిని ఆమలకం అంటారు. దానిపై కలశం అమర్చబడి ఉంటుంది. ఒడిశాలోని లింగరాజస్వామి ఆలయం, కోనార్కు సూర్య దేవాలయం, ఈ శైలిలో ఆలయం అనేది ఒక పర్వతాన్ని పోలి ఉంటుంది. అందుకే శిఖరాలను హిమాలయాల శిఖరాలతో పోలుస్తారు. ఇంకా ద్రావిడ నిర్మాణ శైలి. దక్షిణ భారతదేశంలో అడుగుపెట్టినప్పుడు మనకు కనిపించే శైలి ద్రావిడ శైలి. దీనిని పల్లవ, చోళ, విజయనగర రాజులు అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ఈ శైలిలో ప్రధాన ఆలయం పైన ఉండే నిర్మాణాన్ని విమానం అంటారు. నాగర శిఖరంలా వంపు తిరగకుండా ఇది ఒక పిరమిడ్ ఆకారంలో మెట్ల వలె పైకి వెళ్తుంది. ద్రావిడ శైలిలో ప్రధాన లక్షణం ఏంటంటే ఆలయ విమానం కంటే ఆలయ ప్రవేశ ద్వారాలు చాలా పెద్దవిగా ఉంటాయి. ఆలయ ప్రాంగణం చుట్టూ పెద్ద ప్రహారీ గోడలు, లోపల కళ్యాణ మండపాలు, ఆలయ చెరువులు ఉండటం ఈ శైలి ప్రత్యేకత. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఈ శైలికి మొకటం వంటిది. దీనిపైన ఉండే 80 టన్నుల ఏకశిలా శిఖరం అప్పట్లో ఎలా ఎక్కించారో ఎప్పటికీ ఒక మిస్టరీనే. ఇక వ్యాసర నిర్మాణ శైలి. కర్ణాటక ప్రాంతంలో వెలిసిన ఈ శైలిని నాగర మరియు ద్రావిడ శైలి కలయికగా చెప్పవచ్చు. చాళుక్యులు, హొయసలులు ఈ శైలిని అభివృద్ధి చేశారు. విమానం ఆకారం ద్రావిడ శైలిని పోలి ఉన్నప్పటికీ దానిపై ఉండే అలంకరణలు మరియు శిల్పకళ నాగర శైలిని పోలి ఉంటాయి. వ్యాసర శైలులు ఆలయ పునాదులు తరచుగా నక్షత్రాకారంలో ఉంటాయి. హలేబీడులోని హొయసలేశ్వర ఆలయం దీనికి గొప్ప ఉదాహరణ. అక్కడ వాడిన బలపం రాయి వాళ్ళ శిల్పులు అత్యంత సూక్ష్మమైన అలంకరణ చేయగలిగారు. నగల వంటి సున్నితమైన చెక్కడాలు ఈ శైలిలో మనకు కనిపిస్తాయి. ప్రాంతాల వారిగా నిర్మాణ వైవిధ్యం చాలా ఎక్కువ. భారతదేశం అంతటా దేవాలయాలు ఉన్న ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కాకతీయులు మరియు తూర్పు చాళుక్యులు అద్భుతమైన నిర్మాణాలను వదిలి వెళ్లారు. కాకతీయ నిర్మాణ శైలి సాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. తెలంగాణ ప్రాంతంలో పాలించిన కాకతీయులు దేవాలయ నిర్మాణంలో వినూతన పద్ధతులను ప్రవేశపెట్టారు. వీరి శైలిలో ప్రధానమైనది త్రికూటాలయం. అంటే ఒకే మహామండపానికి 3 వైపులా 3 గర్భాలయాలు ఉంటాయి. వరంగల్లోని 1000 స్తంభాల గుడి దీనికి చక్కని ఉదాహరణ. ఇక్కడ శివుడు, విష్ణువు మరియు సూర్యుడు ముగ్గురికి ఆలయాలు ఉంటాయి. కాకతీయుల నిర్మాణాల్లో ఇంజనీరింగ్ అద్భుతం ఏంటంటే సాండ్ బాక్స్ టెక్నాలజీ. భారీ కట్టడాలు బరువును తట్టుకోవడానికి మరియు భూకంపాల నుండి రక్షణ పొందడానికి వారు పునాదిలో ఇసుకను నింపేవారు. రామప్ప దేవాలయం ఈ పద్ధతిలోనే నిర్మించబడింది. అలాగే ఇక్కడ వాడిన ఇటుకలు నీటిలో తేలుతాయి. దీనివల్ల కట్టడం పైభాగం బరువు తగ్గి ఆలయం కలకాలం నిలుస్తుంది. కాకతీయ కళాతోరణాలు వీరి రాజవైభవానికి చిహ్నాలుగా ఎప్పటికీ నిలిచాయి. తూర్పు చాళుక్యులు మరియు పంచారామాలు. ఆంధ్ర ప్రాంతంలోని వేంగి చాళుక్యులు లేదా తూర్పు చాళుక్యుల శైవమతాన్ని అమితంగా ఆరాధించారు. ద్రాక్షారామం, భీమవరం, అమరావతి, సామర్లకోట మరియు పాలకొల్లులోని పంచారామ క్షేత్రాలు వీరి కాలంలోనే గొప్పగా తీర్చిదిద్దబడ్డాయి. విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం పక్కనే ఉండే కార్తికేయ ఆలయం కూడా చాళుక్యుల నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. వీరి కాలంలో దేవాలయాలు కేవలం పూజాస్థలాలుగానే కాకుండా సంగీత, నాట్య కళలకు కూడా నిలయాలుగా ఉండేవి. ఒక దేవాలయం కేవలం రాయి మరియు సున్నంతో కట్టిన కట్టడం మాత్రమే కాదు, అది ఒక శక్తి క్షేత్రం. దీనిని సాధ్యం చేసేది ఆగమశాస్త్రం. ఆగమశాస్త్రం విగ్రహాలను ఎలా చెక్కాలి, ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి మరియు నిత్య పూజలు ఎలా నిర్వహించాలో వివరిస్తుంది. ఆగమాల్లో ప్రధానంగా 3 శాఖలు ఉన్నాయి. శైవాగమాలు శివాలయాల్లో అనుసరించేవి, వైష్ణవ ఆగమాలు విష్ణు ఆలయాల్లో అనుసరించేవి, వైకానస మరియు పాంచరాత్ర ఆగమాలు. శాక్తాగమాలు అమ్మవారి ఆలయాల్లో అనుసరించేవి. విగ్రహ ప్రతిష్టాపన సమయంలో చేసే మంత్రోచ్చారణలు మరియు హోమాలు ఈ విగ్రహంలో దైవశక్తిని నింపుతాయి. అందుకే పాతబడిన లేదా విరిగిపోయిన విగ్రహాలను పూజించకూడదని, వాటిని విసర్జించాలని శిల్పశాస్త్రం చెబుతుంది. గర్భగుడిలో విగ్రహం ఉంచే పీఠం కింద రాగిరేగులను మరియు నవధాన్యాలను ఉంచుతారు. మన దేవాలయాలు కేవలం మతపరమైన కేంద్రాలు మాత్రమే కాదు, అవి అప్పట్లోనే గొప్ప సైన్స్ లాబొరేటరీలుగా పనిచేశాయి.
భారతీయ దేవాలయాలు మన పూర్వీకుల మేధస్సుకు, భక్తికి మరియు కళాతృష్టకు నిలువుటద్దాలు. నాగర శైలిలోని శిఖరాలు మనల్ని ఆకాశం వైపు చూపిస్తే, ద్రావిడ శైలిలోని గోపురాలు మనల్ని భక్తి పారవస్యంలో ముంచుతాయి. శిల్పశాస్త్రం మరియు ఆగమశాస్త్రం కలిసి రాతిని దైవంగా మార్చిన ఈ గొప్ప సంస్కృతిని మనం అర్థం చేసుకోవాలి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం మొక్కులు తీర్చుకోవడమే కాకుండా అక్కడ శిల్పకళను, దాని వెనుకమని విజ్ఞానాన్ని కూడా గమనించాలి. మన పిల్లలకు కూడా ఈ గొప్ప చరిత్రను వివరించాలి. భారతీయ దేవాలయాల నిర్మాణం మరియు రహస్యాల గురించి మనం చర్చించుకుని ఈ విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. ఈ విలువైన సమాచారాన్ని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. తద్వారా మన సంస్కృతి గురించి అందరికీ తెలుస్తుంది. దేవాలయాల గురించి మీకు తెలిసిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలను కింద కామెంట్ బాక్స్లో మాతో పంచుకోండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, చారిత్రక, రహస్యమైన విషయాల కోసం మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.